ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ఏదైతే గవర్నమెంట్ చెప్తుంది అభివృద్ధి దాంతోపాటు సంక్షేమం మాకు రెండు కళ్ళు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టీసీఎస్ కానీ దాంతోపాటు ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. మీకు యువతకి మేము ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, ఇక్కడి నుంచి మీరు ఇంకా మనకి అని చెప్పి ప్రతిదీ కూడా ఎక్కడో కూడా మనం చూస్తూ ఉంటున్నాము. లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు, దావోస్ వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి అని చెప్పి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యువత ఏదైతే ఉన్నారో పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్న పరిస్థితి, కర్ణాటకకి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, తమిళనాడు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, మేము కూడా మేము స్టేట్లో ఉద్యోగం చేసుకొని మేము కూడా బతకాలి అనేది కూడా కొంతమందికి ఆశ ఉంటుంది. బట్ ఈ 5 సంవత్సరాలలోనైనా కానీ అలాంటి అవకాశం ఉందా, లేదా లేకపోతే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? ఓకే, మీరు మొదట సంక్షేమం అభివృద్ధి రెండు అవసరం అన్నారు కదా. ఇది టీడీపీ ప్రభుత్వం కూడా చెప్పింది. ఏంటి మీరు ఉచితాలు ఈ విధంగా పంచితే ఎట్లా సాధ్యం అంటే, మేము అభివృద్ధి చేస్తాం, రాష్ట్రాన్ని సంపద సృష్టించి దాని మీద వచ్చే ఆదాయంతో సంక్షేమం చేస్తామని చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ తీసుకుంటే, రాష్ట్రంలో మంత్రి గారితో మాట్లాడితే ఆయన చెప్పిన విషయమే, నయా పైస లేదు రాష్ట్రం దగ్గర. ఇది తెలంగాణకు కూడా హోల్డ్స్ గుడ్, ఇదేమో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కాదు. ఓకే, ఓ రూపాయి ఉందనుకోండి, రూపాయిలో 30 పైసలు ఉద్యోగుల జీతాలకి. ఉద్యోగుల జీతాలు రాష్ట్ర రెవెన్యూ దాదాపు వచ్చేదంతా జీతాలకు వెళ్ళిపోద్ది. రాష్ట్రానికి వచ్చే ఆదాయం దాదాపు ఉద్యోగుల జీతాలకు సరిపోద్ది, అంతే. మొత్తం ఇటు వచ్చింది అటు ఇవ్వటమే, అంతే. రూపాయలు 30 పైసలు. ఇంకో 30 పైసలు మనం చేసిన అప్పులు, మళ్ళీ కొత్త అప్పులు, వాటి కట్టే వడ్డీ. కొత్త అప్పులు తీసుకుంటారు కానీ పాత అప్పులు తీర్చాలి కదా. కొత్త అప్పు తీర్చుకొని మళ్ళీ పాత అప్పులు తీరుస్తూ వడ్డీలు కట్టేసరికి ఇంకో 30 పైసలు బాయ్. ఇంకో మిగిలిన 30 పైసలు సంక్షేమ పథకాలు, మీ అమ్మ ఒళ్ళు కానీ, 1వ తారీఖు పెంచడం వల్ల ఇవన్నీ. మీకు మిగిలింది ఏముంది? పైసలు ఏమీ లేదు. అయ్యేసరికి ఏమి ఉండవు. ఏమీ లేక షో P4 ఏం చేయాలి? ప్రభుత్వం న్యాయ పైసలు కాదు, ఊరికే చెప్పొచ్చు, డబ్బును ఇక్కడ రా, డబ్బులు ఇది ఇస్తున్నాను పెట్టుకో. ఎందుకు దాని ప్రభుత్వం ఎందుకు స్వచ్ఛంద? ఇప్పుడు ఎన్జిఓలు ఉన్నాయి, ఎన్జిఓ చేసే పని అది. అసలు అంతమంది ధనవంతులు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంతమంది బీద ప్రజలకి సపోర్ట్ ఇవ్వడానికి రాష్ట్రంలో. సో ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం, ఎన్నికల్లో గెలవాలనే డెస్పరేషను, ప్రజల దగ్గర వాస్తవాలు దాచిపెట్టి ఈరోజు రాష్ట్రంలో బేసిక్ ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి లేని వాతావరణం మనం సృష్టించుకున్నాం. అది దురదృష్టం. నా ఇక సంపద సృష్టి, కంపెనీలు రావడం, నేను అన్నది ద నేరేటివ్. ఇంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు మనం వ్యాపారాలకు సంబంధించి విన్న భాష కానీ, ప్రభుత్వ ధోరణి కానీ, ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారింది. ఇట్ ఈస్ పాజిటివ్. అవును. కానీ ఎట్ ద సేమ్ టైం గ్లోబల్లీ, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎకానమీస్ కాస్త బలహీనంగా ఉన్నాయి. ఈరోజు మోడీ గారు జిఎస్టీ ట్యాక్స్ కట్ అంటే అదే, ఎకానమీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్. మనకు తెలిసిన తెలంగాణ ఎకానమీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ ఈదర్. రియల్ ఎస్టేట్ గతంలో ఉన్న హైప్ కానీ, ఆ ఊపు కానీ ఇప్పుడు లేవు. ఊళ్ళలో భూముల ధరలు కూడా ఇంతకుముందు పెరగట్లేవు. ఆ ధరలకు అమ్ముదామన్న కొనేవాళ్ళు లేరు ఇవాళ. సో జనరల్లీ ఎకానమీ ఈజ్ నాట్ డూయింగ్ వెరీ గుడ్. ఓకే, టీడీపీ ప్రభుత్వంలో మొదటి సంవత్సరం జిఎస్టీ కలెక్షన్స్ వర్ నాట్ గుడ్. జిఎస్టీ అంటే అమ్మకాల మీద వచ్చే ఆదాయం, దే వర్ నాట్ గుడ్. చివరిలో కొంత పికప్ అయిందన్నారు, మరి లేటెస్ట్ మళ్ళీ నేను చూడలేదు. ఓకే, జిఎస్టీ కలెక్షన్ బాగా తగ్గిపోయేసరికి వ్యాపారస్తుని కుమ్మిపారేశారు, ముందే కట్టమని ట్యాక్స్ చూపించుకోవాలి కదా. లేవు మళ్ళీ వైసీపీ వాళ్ళు సాక్షిలో రాస్తారు, జిఎస్టీ కలెక్షన్ పడిపోయింది, రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు అని. అయితే వైసీపీ కాలంలో విపరీతంగా పంచేవాళ్ళుగా, పంచిన దాని మీద కూడా జిఎస్టీ పెరుగుద్ది. ప్రజలకు మీరు ఎప్పుడైతే డబ్బులు పంచుతారు ఉచితాలు, వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఏదో కొంటారుగా, ఓ ఫోను, కుక్కరు, మోటార్ సైకిల్ కొన్నప్పుడు మీకు జిఎస్టీ కలెక్షన్ వస్తుంది. సో జిఎస్టీ కలెక్షన్ ఒక్కటే ఆధారం కాదు. బట్ జనరలీ ఐ థింక్ ద ఎకానమీ ఇస్ స్లో. ఇప్పుడు ఈ పెద్ద కంపెనీలు వచ్చాయి, ఎన్ని వస్తాయో ఎన్ని రావో మనం చూడాలి. అసలు వాళ్ళని ఇచ్చే నెంబర్లు, ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పేవే. మీరు అడిగారు కాబట్టి ఆ సోషియో ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్ ఉంటే తీసి చూశాను. ఓకే, పెద్ద ప్రాజెక్టులు, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో 12,830 కోట్లు ఓకే 2024-25 సంవత్సరంలో వచ్చినట్లు
ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇది ఎంత ప్రభుత్వ లెక్కల ప్రకారం. ప్రభుత్వ లెక్కల ప్రకారం. సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ దెర్ ఆర్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ లుక్ వెరీ హై in terms of amounts that are being invested. 2024-25లో 5,000 కోట్లు మైక్రోలో, స్మాల్లో 1,300 కోట్లు, మీడియం సైజ్ 760 కోట్లు, అన్నీ కలిపితే 7,750 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం పెట్టిన గణాంకాలు. ఓకే. బట్ వాళ్ళు అసలు చెప్పేది లక్షల కోట్లలో ఉంటుంది. విచ్ ఆర్ మెమొరాండంలో ఎంఓయూలు సైన్ చేసుకోవటం, ఓకే, పెట్టుబడులు పెడతా అంటాం. సో ఎంత వస్తాయి అనేది టైం తేల్చాలి. ఓకే. బట్ ఇయర్ ఈజ్ ఒక సంవత్సరం అనేది టూ సూన్ టు సే. ఓకే. బట్ దీస్ నెంబర్స్ ఆర్ లిటిల్ బెటర్. 12,830 కోట్లు ఓకే 2024-25 ఇది పెద్ద కంపెనీలు. మిగిలిన ఈ 7,700 అంటే 20,000 కోట్లు అసలు పెట్టుబడి. ఓకే. లక్షల్లో. ప్రభుత్వం చెప్పేది లక్షల కోట్లే కదా. అవును. 2 లక్షలు 3 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 20,000 కోట్లు ఈజ్ వాట్ లుక్స్ లైక్ ఎ మోర్ రీజనబుల్ నెంబర్.